ఉట్టిపడి ఇల్లు చూపించాలంటే ప్రేతకళ ఉట్టిపడి ఇల్లు చూపించాడేంటి? అయ్యా తమరికి ఇల్లు కూడా నచ్చలేదా? గత 25 ఏళ్ళుగా నేను బ్రోకర్ పని చేస్తున్నాను. ఈ నగరంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నీ చూపించేశాను. అదేమో తక్కువ ఉండాలంటున్నారు, ఇల్లేమో పెద్దదిగా ఉండాలంటున్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇక 2 ఇల్లు మిగిలి ఉన్నాయి. ఒకటేమో మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు, రెండోదేమో సీఎం గారి ఇల్లు. అక్కడ గనక నేను వెళ్తే నన్ను చెప్పు తీసుకు కొడతారండి. నేనైతే చీరేస్తా సార్ బ్యాంక్ మేనేజర్ అంటున్నారు, చీరేస్తా చించేస్తా అంటారేంటి సార్? స్లమ్ ఏరియాలో చదువుకుని కష్టపడి బ్యాంక్ మేనేజర్ అయ్యాను రా. రేయ్ బెజవాడలో బ్యాంక్ మేనేజర్ రంగస్వామి అంటే పిల్లాడికి కూడా తెలుసు. టైం బాగుండగా బెజవాడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఓ వారంలో ఇల్లు కావాలి. బెజవాడలో జెండా ఎగరేసిన వాడిని రా. ఓ పని చేయండి సార్, ఆ జెండా కావాల్సి ఇక్కడ తీసుకొచ్చి ఎగరేసుకోండి. జెండా కర్ర చివరి చాలా షార్ప్ గా ఉంటుంది. గుచ్చానంటే బాటం దాకా దిగబడుతుంది. పర్వాలేదా? ఇంకో ఇల్లు ఉంటే చూపించు సార్. లాస్ట్ గా ఒకే ఒక ఇల్లు ఉంది, అది ఊరి ఎమ్మెల్యే గారి ఇల్లు. అడ్రస్ చెప్పు. రండి సార్, రండి సార్, రండి సార్. చూడండి సార్, గేట్ ఎంత పెద్దదిగా ఉందో. ఎక్కువ మాట్లాడద్దు, నేను చెప్పాను. అలాగే గేట్ తెరవమని. ఏయ్ గోర్ఖా. నమస్కారం సార్. ఎవర్రా వీడు? గోర్ఖా సార్, నేపాల్ నుంచి వచ్చాడు. ఈ ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు. రక్త పిశాచిలా ఉన్నాడు, దూరంగా ఉండు. మీరు రండి సార్, మీరు రండి, రండి సార్. చూడండి సార్, గార్డెన్ ఎంత పచ్చగా ఉందో. రండి సార్, రండి రండి రండి. నమస్కారం సార్. ఇది ఈవిడెవరయ్యా? మన ఎమ్మెల్యే గారికి దూరపు చుట్టం. పాపం మొగుడు లేళ్ళండి. ఈవిడ కూతురు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇంత పెద్ద ఇల్లును చూసుకునేది ఈవిడ ఒక్కతే. మనకి ఇంటి పనుల్లో కాస్త సాయంగా ఉంటుంది. అది ఎవరమ్మా? నా కూతురు కడుపు నొప్పి, అందుకే అరుస్తోంది. మీరెళ్ళి ఇల్లు చూడండి. సార్ మనం వెళ్ళి ఇల్లు చూద్దామా? ఊరికే కడుపు నొప్పట, లోపల రండి సార్. మనం వెళ్ళాల్సింది ఇటువైపు సార్. బతికిపోయాం, కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకున్నాం. సార్ ఫుడ్ చూడండి సార్, ఒరిజినల్ టేక్ సార్. మెట్లు చూడండి సార్, ఎలా మెలికలు తిరిగి వెళ్తున్నాయో. సార్ మీ ఊర్లో తిన్నగానే ఉంటాయి కదా సార్. లోపల రండి సార్. సార్ ఇది పెద్ద ఏసీ కదా సార్, ఇకపోతే అది కూడా చాలా పెద్ద కదా సార్. తమ్ముడు సార్ అన్ని రూములు చూడాల్సిన అవసరం లేదు. నాకు ఇల్లు నచ్చింది. రక్షించారు. నచ్చిందట, నచ్చిందట, ఇల్లు బాగా నచ్చేసిందట. భగవంతుడా, నన్ను పెద్ద గంట నుంచి తప్పించావు. అద్దెలే కదా చూపించావు, నువ్వే ప్లాన్ వేసి కట్టినంత వెళ్ళపిస్తావంటే ఫోటో ఇక్కడ ఉండిపోతున్నారు కదా, మరి ఫోటో ఎంత? ఫ్యామిలీకి చూపించడానికి రా. తీసుకోండి తీసుకోండి, ఎంతైనా పెజవాడే సార్. కాంతమ్మా, అత్తా రండి రండి అత్తయ్య. బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, కూర్చోండి. చూసి చాలా రోజులైంది. ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఏమిటి? అలాగే గుండ్రాయిలో కోసి పాపాత్మరాలా ఏమంటున్నావే? కాదు, మీ వయసు వాళ్ళందరూ పైకెళ్ళిపోయి చాలా కాలమైందే అని అడిగాను. వేళకోళం చూడు. ఇలా చూడు, నా మనవడి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఏమైంది? ఇంతసేపు నవ్వుతూనే మాట్లాడావుగా. ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఉన్న ఒకగానొక కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. వాడికి మంచి సంబంధం రావడం లేదు. వాడికి ఏం తక్కువే? అదెందుకు అడుగుతారులేండి, సాయంత్రం చీకటి పడి 6 అయితే చాలు వాడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడు. ఇదెప్పటి నుంచే కొత్తగా? కొత్త కథ కాదు, పాత కథే. 15 ఏళ్ల తర్వాత ఎంతో మంది దేవుళ్ళకి మొక్కేక పుట్టిన నెల తక్కువ బిడ్డ కదా అని వాళ్ళ డాడీ వాడిని గారాబంగా పెంచారు. టైంకి నిద్రపోడు, టైంకి భోంచేయడు. అందుకని వాళ్ళ డాడీ దయ్యం కథలు చెప్పి భయపెట్టి పెంచారు. అందుకనో ఏమో వాడికి చీకటి అంటే చచ్చేంత భయం పట్టుకుంది. ఎలాగో పెరగాల్సిన వాడిని వాడి డాడీ ఇలా పెంచారు. మీరే చెప్పండి అత్తయ్య, పెళ్ళయ్యాక పిల్లాన్ని తీసుకుని 6 గంటల తర్వాత బయటికి వెళ్ళను అని కండిషన్ పెడితే వీడికి పిల్లని ఎవరిస్తారు? అంతెందుకు, ఒక్కటికి వెళ్ళడానికి కూడా నన్ను నిద్ర లేపి తోడు రమ్మంటాడు అత్తయ్య. చాలే పోవే, నీ కొడుకు ఎంతో పర్వాలేదు. వాడికి భయమని బయటికి ఓపెన్ గా చెప్పేశాడు. ఎంతో మంది ఉన్నారు మనసులో భయాన్ని దాచుకుని అందరి ముందు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు. అవును, నీ కొడుకెక్కడా? పిలు. వాడి ఇంట్లో ఎందుకుంటాడు? ఇది పగలే కదా. రాత్రి అయితే తెనాలి, పగలైతే నరసింహలా రెచ్చిపోతుంటాడు. రేయ్, కూల్ డ్రింక్లు ఎందుకు కోటర్ కలుపుతున్నావు? రేయ్ గణేష్ బేట, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు చాలా ఖర్చు పెడతాడు రా. 6 అయిందంటే ఇంటికి పరిగెడతాడు. ఎందుకంటే వాడికి దెయ్యం అంటే భయం, చీకటి అంటే భయం. ఇది పట్టించావనుకో, వాడికి టైం అయింది తెలీదు, చీకటి పడింది తెలీదు. ఎలా ఉంది దెబ్బ? తాగు తాగు తాగు. ఎలా ఉందిరా కూల్ డ్రింక్? సూపర్ గా ఉందిరా.
ఇంకో కూల్ డ్రింక్ దొరుకుతుందా అమ్మవా? చాలా దొరుకుతాయి. రేయ్ ఈడింక దెయ్యానికి ఎలా భయపడతాడో చూద్దారా. ఎత్తేంట్రా. టైం 5:55. చీకటి పడుతుంది, దెయ్యాలు వచ్చేస్తాయి. అమ్మయ్య, 6ంటికి కరెక్ట్గా వచ్చేసాం. చూసావా పోసు మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకురా ఇలా కింద మీద పడి పరిగెత్తుతున్నావు? కింద మీద పడి పరిగెత్తడం కుదరదు. 5:30 to 6 మా నాన్న జాగింగ్ చేయమన్నారు. నాకు తెలుసురా, మీ అమ్మ అంతా చెప్పేసింది. నీకు దెయ్యాలంటే భయమటగా. కాంతమ్మా చెప్పేశావా? అది సరే గానీ అసలు నువ్వెందుకు వచ్చావు? ఏమిటా అలా అడుగుతావు? నా మనవడికి పెళ్లి, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. మా మనోడికి పెళ్ళంటమ్మా. దాని గురించేరా మాట్లాడుకుంటున్నావు? నీ కొడుకు ఇంతలా భయపడుతున్నాడు కదా, మా ఇంటి దగ్గర ఆంజనేయుడు గుడి ఉంది. అక్కడ ఒక చిన్న తాయెత్తు కట్టిస్తే అంతా సరిపోతుంది. చిన్న తాయెత్త? గణేష్ చూపించు. అయ్యో, కిలో లెక్కన తాయెత్తులు కట్టుకున్నాడే. ఇవి శాంపులే, లోపల ఇంకా ఉన్నాయి, చూస్తావా? వద్దు. వద్దా? వదిలేరా. అయితే ఓకే. నీ కొడుక్కి ఇంకా చిలిపితనం పోలేదు. మా ఆ? రామ్మా. ఎక్కడికి రా? లోపల లైటే అమ్మా, చీకటిగా ఉంది. సాంబారి. ఆ. ఆ? కొలెస్ట్రాల్. రేయ్ అదేమిట్రా, ఇవ్వరా? నేను ఇప్పుడు ఇస్తాను, ఈ వయసులో తింటే హార్ట్ అటాక్ వస్తుంది. వద్దు, నువ్వే తిను. ఏ పిల్లాడు ఏంటో. ఒరేయ్, మీ డాడీ వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపు తీ. యా టైం 10 అయింది. అయితే ఏంటి? నేను వెళ్ళి తీయాలా? పా. ఛా, మోహన్ చూడు. కావాలంటే ఇస్తాను, హార్ట్ అటాక్ వద్దులే. వస్తుంది. ఏవేవో చెప్పి భయపెట్టి ఇప్పుడు ఈ రోజు తినమంటే రాత్రి రేపు వస్తుంది. నాకేం వద్దు పో. ఎవరు? బామ్మ, ఆ? తలుపు కొట్టడం నీకు వినిపించిందిగా? వినిపించింది. మరి అమ్మ ఎవరు లేరని చెప్తుంది. ఇంకేమైనా అయ్యుంటుందిరా. ఇంకేమై ఉంటుంది బామ్మ? ఏ భయంగా ఉందా? భయమే లేదు, నువ్వు పక్కనే ఉంటావు. ఉంటాను. సరే సరే, చికెన్ తీసుకోమంటావా? తీసుకో. కొలెస్ట్రాల్ ఏం లేదు కదా? చికెన్ లో కొలెస్ట్రాల్ ఉండదులే, పర్లేదు, తినొచ్చు. ఆహా. పక్కనే ఉంటావుగా. ఉంటానులే. మా ఏంట్రా? మా ఎందుకురా? మా! చెవి కోసిన ఈ మేకలా చెవి అరుస్తున్నావు? త్వరగా లోపలికి రా. నోరు మూయ్. మా వెళ్ళొద్దమ్మా, వచ్చేసే. ఉండురా, ఎవరో చూసొస్తాను. వద్దమ్మా. ఎందుకంటే ఎందుకని ఇలా భయపడేస్తా? భయపడుతున్నారు? ఇలా భయపట్టే వాడు 6 గంటలు దాటాక బయటకు వెళ్ళట్లేదు. 6 గంటలు దాటి వాడు బయటికి వెళ్ళలేదు అంటే అంత డిసిప్లిన్ గా పెంచానేవాడిని. ఈ కాలం కుర్రాళ్ళు కాలేజీ నుంచి బార్కి వెళ్ళి డిస్కో తెక్కకెళ్ళి తెల్లవారుజామున ఫుల్ బూజులో ఇంటికి వస్తున్నారే. అదే మన అబ్బాయిని చూడు, 6 తర్వాత గడప దాటడు. అంత స్ట్రిక్ట్ గా పెంచాను వాడిని. ఛా, బాలే పెంచారు. అది సరే, వెళ్ళిన పని ఏమైంది? అదే కదా, ఇదిగో చూడు. చచ్చక్ చచ్చక్. ఏంటిది? జీవకళ ఉట్టి పడుతున్న ఇల్లు. చిన్న ఎఫెక్ట్ ఇచ్చాను అంతే. మీరు మీ జీవకళ. ఛా, ఏమే, నన్ను మొదటిసారి చూసిన దగ్గర నుంచి ఈ ఫోటో చూసేంత వరకు ప్రతిదానికి చా అంటావు, అదేంటి? అది కూడా మీకు అర్థం కాలేదా? అలాగా. చా. ఛా, ఆపండి. అక్కడ వాడు ఏం చేస్తున్నాడో వచ్చి చూడండి. రేయ్, ముసలిదాంతో ఏం చేస్తావురా? ఏంట్రా భయంతో బామ్మను పట్టుకున్నావు? నేను పట్టుకోవడం కాదు, ఇదే భయంతో నన్ను పట్టుకుంది ముసలి. వదిలే. ఇదిగో ఈ ఇల్లు చూడు. ఇంత పెద్ద ఇల్లా? రేయ్, నీకు ప్రతిదానికి భయమేరా? 6 దాటిందంటే మమ్మల్ని చూసి కూడా భయపడతావు. పోరా. రారా. నాకు భోజనం వద్దు, ఏమొద్దు. చంటి, ఏంటి బాగా భయంగా ఉందిరా. అయితే ఏం చేయమంటావు? ఒకే ఒక్క తాయి ఇచ్చాడరా. భయంగా ఉందా? ఆ. బాగా భయంగా ఉందా? బాబోయ్. భయపడ్డావు కదా? అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంటి అమ్మా? పదాటోల్ని పలహారంగా మింగినట్టు సౌండ్ ఒక పక్క. పగలంతా డాడీలో ఉంటాడు, నైట్ అయితే డ్రాకులో అలా మరి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. వీళ్ళిద్దరు మధ్యలో పడుకుంటేనే అమ్మా అమ్మా అమ్మా. వద్దండి, సిగ్గేస్తుంది. వద్దండి, సిగ్గేస్తుందా? ఎవరికి వెలుగుతున్నారు ఈ ముసలిదాన్ని? నాకెవరూ కనపడడం లేదే. ఒకవేళ దెయ్యంతో మాట్లాడుతుందో ఏమో, ఏదేదో జరుగుతుంది. కడుపంతా ఏదోలా ఉంది. మా ఏంటి? మా ఏంట్రా?
బాత్రూమ్కి వెళ్ళాలమ్మా. వెళ్ళరా. ఏంటమ్మా కొత్తగా అలా అంటున్నావు? నాకు భయం కదా ఒక్కడనే వెళ్ళడానికి. అయ్యో వెళ్దాం. ఏంటి మళ్ళీ పడుకున్నావు? ముందు తలగొక్కడం అప్పుడు నువ్వే భయపెడుతున్నావు. ఎవరిని చూసినా భయంగా ఉంది. నీ మొగుడు ఆటోలు కాదు లారీలు వదలరా. సౌండ్ చూడు. వెళ్ళరా. ఇక్కడ ఉన్నావుగా? ఇక్కడే ఉన్నారా. మా ఇక్కడ నుంచి నేదేదో లోపల నుంచి వచ్చు. అయ్యో ఎందుకురా నన్ను ఇలా చంపుతావు? వెళ్ళరా. మా ఇక్కడే ఉన్నావుగా? అబ్బా ఉన్నాడ్రా. ఊరికే నుంచోడు ఎందుకమ్మా? ఏదైనా మాట్లాడు. యారా మాట్లాడడానికి ఇదేమన్నా పార్లమెంట్ అనుకున్నావా? తొందరగా రారా. పోనీ కనీసం పాటైనా పాడమ్మా. అబ్బా నేను నువ్వు అమ్మవా ఆత్మవా? ఏదో ధైర్యం కోసం పాడమంటే నువ్వు దెయ్యం పాటలు పాడతావా? ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావురా? ఆగు ఆగాగు. ఎటువైపు చూసినా ఎవరో నించున్నట్టే ఉంది. రాత్రి ఇల్లు పడుకోనివ్వకుండా నన్ను వేపుకు తింటున్నావు. నోరు మూసుకుని పెట్టుకుంటే ధైర్యం వస్తుందా? ఏం పెట్టుకున్నా మనకి నిద్ర పట్టదు. ఎవరినైనా లేపితేనే బెటర్. ఎవరిని లేపుదాం? ఈ ముసల్దాన్ని లేపేద్దాం. ఇటువైపు ఏదో నల్లగా నడిచి వెళ్ళింది. నిజమేనా? ఒరే రాత్రి 2 గంటల పైన మెలకు వస్తే నాకు నిద్ర పట్టదురా. నిద్ర రాదా? రాదురా. కదా రాదు. అదే నాకు కావాల్సి. అయ్యో ఏదో నల్లగా వెళ్ళింది అన్నాడే భయంగా ఉంది. చంటి ఒరే చంటి ఒరే నాకు ఇంకొక తాయితుంటే ఇవ్వరా. అయ్యో తీసుకో.